హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ అనుష అఫీషియల్ వన్. ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది, అన్ని సైజెస్ వారికి. ఓకేనా? సో ఇప్పుడు స్టిచ్చింగ్లో ఏంటంటే నేను పైపింగ్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టాను ముందుగానే. ఓకేనా? సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఆ ప్యాచ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ఐరన్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఉంటుంది. అండ్ ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలి, ఎలా ఐరన్ చేసుకోవాలని కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. వీడియోని చివరి దాకా చూడండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ముందుగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్కి చిన్న అతుకు అనేది పడుతుంది. కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఓపెన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఓపెన్ చేశాక దీనికి ఒక చిన్న ముక్క అనేది అతుకు వేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్క అనేది దీని మీద పెట్టి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది పైనుంచి పెట్టి వేసుకుంటున్నాం కదా అతుకు అనేది, ఇంకొక పీస్కి కింద నుంచి పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అతుకు అనేది వేయడం కంప్లీట్ అయిపోయింది కదా. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేయాలి. ఇలా మిడిల్లో సెంటర్ పాయింట్స్ అనేవి చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ అనేది కరెక్ట్గా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని అతికేసిన సైడ్ అనేది కట్ చేసేయాలి ఎక్స్ట్రా అంతా కూడా. ఒక పీస్ అయితే కట్ చేసాం కదా, ఇంకొక పీస్ కూడా అదే విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీద్దాం హ్యాండ్స్కి. ఇప్పుడు అతికేసిన రెండు మంచి సైడ్లు కూడా ఈ విధంగా వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇలా వేసుకున్నాక ఇంకొక సైడ్ అతికిరాంది ఉంది కదా, అటు సైడ్ మనం లోత్ అనేది తీద్దాం. ఇక్కడ మిడిల్ పార్ట్లో కచ్కా అనేది ఉంది కదా, సెంటర్ పాయింట్ అని తెలియడం కోసం అక్కడ నుంచి 1 ఇంచ్ అనేది తీసుకోండి. మళ్ళీ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కంటే 2 గీతలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. పెద్ద సైజ్ అయితే, చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా డ్రా చేసుకోండి షార్ప్గా. సో దీన్ని ఇప్పుడు కట్ చేసేయాలి. అదే అనుభవం ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ లోతు తీసుకుంటే సరిపోతుంది. లోత్ అనేది తీసాక చిన్న కచకా పెట్టండి. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుందనే గుర్తు. ఇప్పుడు మనం హ్యాండ్స్కి పైపింగ్ అనేది వేద్దాం. 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. అదే 1/2 ఇంచ్ ఉండేలాగా మనం పైపింగ్ అనేది వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నేనైతే డబల్ పాదంతో వేస్తున్నా కదా, మీరైతే సింగిల్ పాదంతో వేసుకోండి, డబల్ పాదం అలవాటు లేని వాళ్ళు. సో పైపింగ్ ఉంటుంది కదా, మధ్యలో థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా చూసుకొని పైపింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక హ్యాండ్కి వేసాం కదా, ఇంకొక హ్యాండ్కి కూడా ఇదే విధంగా పైపింగ్ అనేది వేయాలి. హ్యాండ్స్కి పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఎక్స్ట్రా పైపింగ్ థ్రెడ్ ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ కదా, దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పీస్ అనేది తీసుకోండి. ఈ విధంగా దీని మీద సెట్ చేసుకోండి మనం ఏదైతే పైపింగ్ వేసామో హ్యాండ్. అండ్ ఇలా సెట్ చేసుకొని సో స్టిచ్ చేసుకోవడమే. అండ్ కింద చూడండి, ప్లెయిన్ క్లాత్ అనేది వచ్చింది కదా, అంటే మనకి ప్రింట్ కాకుండా బార్డర్ది కింద మనకి ప్లెయిన్గా ఉంది కదా. సో అది కవర్ అయ్యేలాగా నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. సో ఆల్రెడీ మనం పైపింగ్ వేసిన కుట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, సో దాని మీద ఎగ్జాక్ట్ కుట్టు పడేలాగా చూసుకుంటే మనకి నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. ఇలా వచ్చాక ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అది కూడా ఇలా పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా వేసుకోవాలి. టాప్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మెయిన్ క్లాత్ మీద పడేలాగా వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది. సో మీరు పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసి వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇంకొక పీస్కి అనేది వేసుకుందాం. సో దీన్నైతే నేను ఐరన్ చేశాక జాయింటింగ్ అనేది చేస్తాను, ఇప్పుడు చేయను, ఓకేనా. ఇప్పుడు ఇంకొక దానికి వేసుకుందాం. సో ఇలా మెయిన్ క్లాత్ అనేది ఓపెన్ చేసి పెట్టుకొని పైపింగ్ అనేది కిందకి వెళ్ళేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఈ ప్లెయిన్ క్లాత్ అనేది వేరే కలర్లో ఉంది కదా, బార్డర్ కలర్లో లేకుండా, సో అది కనిపించకుండా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ నేను ఫస్ట్ ఏదైతే చెప్పానో మనకు పైపింగ్ వేసింది ఆల్రెడీ కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, సో దాన్ని అనుసరిస్తూ ఎగ్జాక్ట్ దాని మీద పడేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్తే మనకు కరెక్ట్గా వస్తుంది. అండ్ దీని మీద మళ్ళీ పక్కనే పైపింగ్ పక్కనే కుట్టు పడేలాగా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ మెయిన్ క్లాత్ మీద ఒక కుట్టు పడేలాగా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం పైపింగ్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అనేది వేసుకుందాం. సో ఇలా 2 హ్యాండ్స్కి వేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పైపింగ్ అనేది వేద్దాం. దీనికి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేద్దాం. సో చూడండి, ముందుగా లైనింగ్ అనేది ఉంది కదా, దాని మీద ఈ విధంగా పైపింగ్ అనేది పెట్టాలి. సో పైపింగ్ థ్రెడ్కి పక్కనే కుట్టుపడేలాగా చూసుకొని పైపింగ్ అనేది వేస్తూ వెళ్తే సరిపోతుంది. సో కింద ఉన్న లైనింగ్ కానీ పైన వేసే పైపింగ్ కానీ లాగకుండా నిదానంగా వేయాలి. సో లాగితే మనకి ముడతలాగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొంచెం సాగిపోయినట్టయి భుజాలు కూడా జారిపోతాయి. అందుకని మనం లాగకుండా నిదానంగా వేయాలి పైపింగ్ అనేది. ఇప్పుడు లైనింగ్కి అయితే పైపింగ్ అనేది వేయడం కంప్లీట్ అయిపోయింది కదా, సో దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేద్దాం. సో చూడండి, మెయిన్ క్లాత్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకొని పైపింగ్ అనేది కిందకు ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మీకు కదలకుండా ఉండాలంటే ఒక 2-3 పిన్లు కూడా పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు చుట్టూ కూడా. అండ్ ఇప్పుడు మనం పైపింగ్ వేసిన కుట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది కదా లైనింగ్ మీద, సో దాని మీద ఎగ్జాక్ట్ కుట్టు పడేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసాం కదా, ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుందాం నెక్ చుట్టూ కూడా. సో మనం ఏదైతే పైపింగ్ వేసామో దాని మీద కట్ కాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కట్స్ అనేవి పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ మీద. ఇప్పుడు ఇది లైనింగ్కి పైపింగ్కి మధ్యలో కుట్టు పడేలాగా వేసుకోవాలి. సో ఇలా టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం లాగకుండా నిదానంగా వేయాలి. పైపింగ్ అయితే బ్యాక్ పార్ట్కి వేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా లైనింగ్ మీద టాప్ స్టిచ్ వేసుకోం, డైరెక్ట్ వేసుకుంటాం స్టిచ్ అనేది అనుకుంటే మీరు మెయిన్ క్లాత్ మీదే వేసేసుకోవచ్చు. లైనింగ్ అనేది తిరగదిప్పేసి పైపింగ్ పక్కనే వచ్చేలాగా నేనైతే నీట్ ఫినిషింగ్ ఎలా రావాలో బొటిక్ ఫినిషింగ్ లాగా అలా చూపించాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టండి. మనం ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ అనేది వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో 2 పీసెస్ ఉంటాయి కదా, ఒక పీస్ అనేది తీసుకోండి ముందుగా. ఇప్పుడు ఇది స్టార్ నెక్ కదా, సో ఎలా వేయాలో చూద్దాం. సో పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మలుపు అనేది తిరుగుతుంది కదా, ఆ మలుపు దగ్గరికి తీసుకొచ్చి కరెక్ట్గా ఆ మలుపు మధ్యలో మనం నిడిల్ అనేది దించాలి పాదం ఎత్తి, ఓకేనా, ఈ విధంగా. అండ్ ఇలా దించేసి మళ్ళీ నెక్కి పైపింగ్ అనేది వేస్తూ వెళ్ళాలి అటు సైడ్కి తిప్పుకొని. సో దీనికైతే పైపింగ్ అనేది వేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. ఇంకొక పీస్కి వేద్దాం. సో ఇలా కరెక్ట్గా చూసుకోండి, రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది.
ఇలా చూసుకొని దీనికి పైపింగ్ వేద్దాం. సో దీన్ని కూడా మూల దాకా తీసుకెళ్ళాలి పైపింగ్ అనేది. ఇక్కడ మూల తిరుగుతుంది కదా, సో అక్కడ మార్కింగ్ చేస్తున్నా చూడండి కరెక్ట్గా. సో ఎగ్జాక్ట్ అక్కడ దాకా మనం పైపింగ్ అనేది వేస్తూ వెళ్ళాలి స్ట్రైట్గా. అక్కడ మూల తిరుగుతుంది కదా మలుపులాగా, ఎగ్జాక్ట్ అక్కడ ఇలా దించాలి నీడిల్ అనేది అందులోకి పాదం ఎత్తి. ఓకేనా. మళ్ళీ అటు సైడ్కి పెట్టుకోవాలి, ఎటైతే నెక్ ఉంటుందో అటు సైడ్కి పైపింగ్ అనేది పట్టుకొని మళ్ళీ స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. సో ఇలా మలుపులు ఎన్నైనా తిరగనివ్వండి. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెసే అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం మెయిన్ క్లాత్ మీద పెడదాం. లైనింగ్కి అయితే మనం పైపింగ్ అనేది జాయిన్ చేసాం కదా, సో ఈ విధంగా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం వేసిన పైపింగ్ కుట్ట అనేది కనిపిస్తుంది కదా, సో దాన్ని అనుసరిస్తూ సేమ్ ప్రాసెస్ మలుపు తిరిగే దగ్గర నిడిల్ అనేది దించాలి. సో ఇక్కడ మలుపు తిరుగుతుంది కదా, కరెక్ట్గా అక్కడ నిడిల్ అనేది దించేసి మిగతా నెక్ అంతా కూడా మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. సో మెయిన్ క్లాత్ మీద పెట్టాక కూడా సేమ్ ప్రాసెస్లోనే వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు టక్ అనేది పెట్టాలి. ఎక్కడైతే మనకి మిడిల్లో తిరుగుతుందో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ అక్కడే పెట్టాలి. పైపింగ్ అనేది కట్ చేయకండి పొరపాటున కూడా. సో యువతలకి ఉండేలాగా చిన్న టక్ అనేది పెట్టుకొని తిరగదిప్పుకోవాలి. సో దీనికి కూడా నేను ఏంటంటే టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను, సేమ్ మనం ఇందాక వేసాం కదా దానిలాగే. సో పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా వేసుకొని మలుపు తిరుగుతుంది కదా, సో అక్కడ ఎగ్జాక్ట్ మళ్ళీ నీడిల్ అనేది దించి ఉంచాలి. ఈ విధంగా దించేసి మళ్ళీ ఎటైతే నెక్ స్టార్ట్ అవుతుందో అటు అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇంతే. సో ఎంత నీట్గా ఉందో చూడండి. అండ్ ఇంకొక పీస్కి కూడా ఇదే విధంగా రిపీట్ చేయాలి. సో ఇంకొక పీస్కి కూడా అంతే అండి. మనకి కుట్ట అనేది కనిపిస్తుంది కదా పైపింగ్ వేసింది, సో దాన్ని అనుసరిస్తూ మలుపు దగ్గరికి రాగానే నిడిల్ అనేది దించాలి ఈ విధంగా. సో దించేసి స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు మధ్యలో ఒక చిన్న టక్ అనేది పెట్టుకోవాలి. అండ్ దీనికి కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్కి లైనింగ్కి మధ్యలో పడాలి కుట్ట అనేది. ఇప్పటి వరకు పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఐరన్ ఎలా చేసుకోవాలో శాంపుల్గా ఒక పీస్ చూపిస్తా చూడండి. సో ఇలా క్లాత్ అనేది నీట్గా సర్దుకోండి పైపింగ్ అనేది వేశాక. అండ్ ఐరన్ బాక్స్లో లో హీట్ వచ్చేలాగా సెట్ చేసుకోండి, అంటే సిల్క్ మోడ్ అనేది సెట్ చేసుకోండి. క్లాత్ అనేది కాలకుండా ఉంటుంది, ముఖ్యంగా బిగినర్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇలా మనం పైపింగ్ ఎన్ని పీసెస్కి అయితే వేస్తామో ఇలా ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, అంటే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ విధంగా చేస్తే. నేనైతే ప్రతి పీస్కి కూడా ఈ విధంగా నీట్గా ఐరన్ అనేది చేసి గమ్ పెట్టి జాయిన్ చేసుకొని అండ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అన్ని పీసెస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా. సో చూడండి ఎంత నీట్గా ఉన్నాయో పీసెస్ అనేవి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం ముందుగా. సో మనం మెయిన్ డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ 2 కచకాలు అనేవి పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, సో దాని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఏ షేప్లో అయితే మార్కింగ్ చేసుకున్నామో ప్రిన్సెస్ కట్ అనేది ఎగ్జాక్ట్ దాని మీదే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక కచక మీద ఒక కచక వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు చూడండి ఈ డాట్ అనేది ఎక్కడి వరకు అయితే ఉంటుందో మనం మార్కింగ్ చేసుకుంది అక్కడి వరకు కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. సో దీని డాట్ అయితే ఇక్కడ వరకు ఉంది, అక్కడ వరకు కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ నిడిల్ అనేది దించేసేయండి. సో దించేసి మళ్ళీ ప్రిన్సెస్ కట్ షేప్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి పట్టుకోండి. సో అలా ఫోల్డింగ్ చేసి పట్టుకొని మళ్ళీ స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తూ వెళ్ళండి.
సో మనం మార్కింగ్ చేసుకున్న షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా పట్టుకొని నిదానంగా స్టిచ్ చేస్తూ వెళ్ళాలి, లాగకుండా. షార్ప్గా స్టార్ట్ చేయాలి, మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ పావించి గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. రబ్ చేసేసి ఎండ్ చేయాలి. ఇలా ఉంటుంది షేప్ అనేది. ఇప్పుడు దీని మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా ఉంటుంది షేప్ అనేది. దీని మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి, డబల్ టైమ్ అన్నట్టు. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ డాట్ అనేది వేసుకుందాం. సో ఏదైతే మార్కింగ్ చేసామో దాన్ని ఇలా పట్టుకోవాలి. స్టార్టింగ్లో పావించి గ్యాప్ ఉండేలాగా స్టార్ట్ చేసి ఎండింగ్కి వచ్చేసరికి షార్ప్గా ఎండ్ చేసేయాలి సెకండ్ డాట్ అనేది. సో దీన్ని కూడా డబల్ టైమ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది షేప్ అనేది. ఇప్పుడు మనం ఇంకొక పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. సో ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది, దాని మీద ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ డాట్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర 2 కచకాలు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కచక మీద ఒక కచక వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ డాట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ వరకు ఉంది కదా, అక్కడ వరకు కూడా. సో ఈ మధ్యలో పావించి ఉండేలాగా చూసుకోవాలి గ్యాప్ అనేది. చూసుకొని సో ఆ పొడవు ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు నీడిల్ అనేది దించాలి. దించేసి మనం ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా మార్కింగ్ మీద, మళ్ళీ అది ఫోల్డింగ్ వచ్చేలాగా పట్టుకోవాలి, షేప్ వచ్చేలాగా. సో పట్టుకొని ఇక్కడ నుంచి పావించి గ్యాప్ తోటి స్టార్ట్ చేయాలి. పావించులో కొంచెం సగం తక్కువ ఉండేలాగా స్టార్ట్ చేయాలి. ఈ చివరికి వచ్చేసరికి పావించి ఉండేలాగా రబ్ చేసి ఎండ్ చేసేయాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది. అండ్ దీని మీద డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ అనేది మనం స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ డాట్ అనేది వేసుకుందాం. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, దీని మీద అయితే ఇలా రబ్ చేయండి. సో మనమైతే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ప్రిన్సెస్ కట్ అనేది ఓపెన్ లేకుండా డైరెక్ట్ స్టిచ్ చేసుకోవడం ఎలాగో చూసారు కదా. సో స్టిచ్ చేసుకున్నాక షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే షేప్ పట్టీ అనేది రెడీ చేసుకుందాం. చూడండి 2 షేప్ పట్టీలు ఉండాలి. అటు సైడ్ 2 క్లాత్లు ఉండాలి, ఇటు సైడ్ 2 క్లాత్లు ఉండాలి. అండ్ 2 కచకాలు అనేది పెట్టుకున్నాం కదా, ఆ 2 కచకాలు కూడా ఒకే సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా. ఇలా సెట్ చేసుకున్నాక ఒక షేప్ పట్టీ అనేది స్టిచ్ చేద్దాం. సో ఇక్కడ పావించి గ్యాప్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసి దీని మీద టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి, లైనింగ్ మీద పడేలాగా. టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ స్టిచ్ అనేది 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్కి కూడా అదే విధానం. టాప్ స్టిచ్ అనేది వేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు చుట్టూ కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి.
షేప్ పట్టి అనేది స్టిచ్ చేయడం అయిపోయాక ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు 2 కచకాలు ఉన్న సైడ్ కూడా సమానంగా ఉన్నాయా లేవా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎక్కువగా ఏమన్నా ఉంటే కట్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకుందాం. కచక ఏదైతే ఉంటుందో అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. అంటే హుక్స్ కాజా పట్టి వేసే సైడ్ వచ్చేలాగా సెట్ చేసుకొని జాయింటింగ్ అనేది చేస్తూ వెళ్ళాలి. లోపల డాట్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఒక చిన్న ఫోల్డింగ్ అనేది ఇవ్వండి లోపలికి. సో అలా ఫోల్డింగ్ ఇచ్చి షేప్ పట్టి అనేది జాయిన్ చేస్తూ వెళ్ళాలి. ఒక దానికైతే వేసాం కదా, ఇప్పుడు ఇంకొక పీస్కి అనేది వేద్దాం. సో దానికి కూడా అంతే, కచక వచ్చేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఒకదానికి కచక వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకుంటే ఇంకోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ డాట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి లోపల. ఇదైతే 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా మనం షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. షేప్ పట్టి అయితే జాయిన్ చేయడం అనేది చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బార్డర్ అనేది ఓపెన్ చేసుకొని బార్డర్ని జాయిన్ చేసుకుందాం. ఓకేనా. సో బార్డర్ అనేది ఈ విధంగా ఉంది కదా. సో దీన్ని ఏంటంటే 2 పీసులుగా చేసుకోవాలి. ఓకేనా. ఇలా 2 పీసులుగా చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్కి సరిపోవాలి కదా, ప్యాచ్ లాగా వేస్తే. అందుకు పొడుగ్గా ఉన్న బార్డర్ని 2 ముక్కలు చేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనం టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా. సో పేపర్ ఫిషన్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో షేప్ వచ్చేలాగా చూద్దాం. సో చూడండి, 2 సైడ్స్ వేసుకునే వాళ్ళు ఇలా 2 సైడ్స్ కట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ వేసుకొని 2 పీసులు ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇలా చూసుకున్నాక పేపర్ ఫ్యూజన్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి దీని మీద పెట్టాలి. సో మనం ఈ ప్యాచ్ అనేది రైట్ సైడ్ వేసుకుంటాం కదా, అంటే కొంగు రాని సైడ్ వేసుకుంటాం కదా. సో అదే తీసుకొచ్చి దీని మీద పెట్టాలి. ఓకేనా. రైట్ సైడ్ కొంగు రాకుండా వేసుకుంటాం కాబట్టి రైట్ సైడ్ పీస్ తీసుకొచ్చి ఇలా పేపర్ ఫ్యూజన్ మీద పెట్టేసి చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర, చంక దగ్గర అంతా కూడా పొడుగు వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని డార్క్ చేస్తున్నాను కనిపించడం కోసం అని చెప్పి. ఇంతవరకు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టార్టింగ్లో 1 ఇంచ్ అయినా 2 ఇంచులైనా ఖర్చు అనేది పెట్టుకుంటాం కదా, ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కుట్లిప్పుకోవడం కోసం అని చెప్పి. ఆ ఖర్చే మనం ఇక్కడ స్టార్టింగ్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే 2 ఇంచుల ఖర్చు అనేది తీసుకున్నాను, అందుకే 2 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్నాక కిందకి 1.5 ఇంచ్ అయినా లేదా 1 ఇంచ్ అయినా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కొంతవరకు మార్కింగ్ చేసుకొని ఈ షేప్ అనేది తీసుకెళ్ళి మనకి ఎక్కడికైతే స్టార్ నెక్ మలుపు తిరుగుతుందో అక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో ఎక్కడికైతే మలుపు తిరుగుతుందో అక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో బయటికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి చుట్టూ కూడా. యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అలా డ్రా చేసుకున్నాక బయటికి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఖర్చు చూసుకొని డ్రా చేసుకుంటూ వెళ్ళి చుట్టూ కూడా అండ్ చివర్లో కలిపేసేయాలి. ఓకేనా. ఇప్పుడు ఆ మధ్యలో ఏంటంటే మనకి పైపింగ్ అనేది వస్తుంది ఆ ఖర్చులో. ఓకేనా. ఇలా డ్రా చేసుకున్నాక మనం కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే షేప్ డ్రా చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. దీన్ని ఓపెన్ చేస్తే 2 పీసెస్ వస్తాయి కదా. 2 సైడ్స్ కావాలన్నోళ్ళు 2 సైడ్స్ రెడీ చేసుకోండి. నేనైతే 1 సైడే వేస్తున్నాను, అది కూడా రైట్ సైడ్ వేస్తున్నాను. చూడండి, ఒక పేపర్ ఫ్యూజన్కి అనేది ఒక సైడ్ గమ్ములాగా ఉంటుంది, అంటే మెరుపులాగా ఉంటుంది, ఇంకొక సైడు మెరుపు అనేది ఉండదు. అలా మెరుపులాగా ఉండేదే మనకి ఇలా బ్లౌజ్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి, అంటే రైట్ సైడ్ అనేది. ఓకేనా. అలా చూసుకున్నాక మనం లైనింగ్ మీద పెట్టుకొని ఐరన్ అనేది చేసుకోవాలి. మెరుపులాగా ఎటైతే ఉంటుందో అటు. ఓకేనా. ఇలా ఐరన్ చేసి రెడీ చేసుకోండి. సో నేనైతే ఐరన్ అనేది చేశాను కానీ అది ఊడిపోతుంది. సో దానికి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే జాయింట్ అయిపోతుంది కదా, అందుకే స్టిచ్ అనేది వేస్తున్నా. ఇలా జాయింట్ అనేది చేసుకున్నాక ఎక్స్ట్రా లైనింగ్ అంతా కూడా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేశాక దీనికి పైపింగ్ అనేది వేద్దాం చూడండి. సో లైనింగ్ సైడ్ మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. పేపర్ ఫిషన్ అనేది కింద ఉంటుంది. ఈ పైపింగ్ అనేది మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా నెక్ సైడ్, అటు సైడ్ చూసుకొని వేసుకోవాలి. పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా, మెయిన్ క్లాత్ మీద పెడదాం. సో చూడండి, మెయిన్ క్లాత్ మీద పెడితే మనకైతే సరిపోవట్లేదు కదా, చిన్న ముక్క అతుకు అనేది వేయాలి కదా. కింద ఉన్న ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసి మళ్ళీ ఇంకొక అతుకు అనేది వేస్తున్నాను. బార్డర్ అనేది జాయిన్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు చెక్ చేసుకుందాం సరిపోతుందా లేదా అనేది. సో చూడండి, కరెక్ట్గా సరిపోతుంది కదా. ఇలా అడ్జస్ట్ అయ్యే విధంగా ముక్కలన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసేద్దాం. దీన్ని పైపింగ్ అనేది వేసాం కదా, ఆ కుట్ట అనేది కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఎగ్జాక్ట్ కుట్ట అనేది పడేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేశాక చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. కట్స్ అనేవి పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని తిరగదిప్పుదాం. ఇలా తిరగదిప్పాక నేనైతే ఐరన్ చేస్తున్నా అండి. మీరు కూడా ఐరన్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. సో చూడండి, ఐరన్ చేశాక ఎంత నీట్గా ఉందో. సో ఇలా ఐరన్ చేసుకున్నాక లైనింగ్కి మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసేస్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసాం కదా, మన ప్యాచ్ అనేది రెడీ అయింది కదా. ఫ్రంట్ పార్ట్కి పెట్టి స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ డాట్ ఉంటుంది కదా, అది అటు సైడ్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ప్యాచ్ అనేది చూడండి, సో పావించు బయటకు ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా సెట్ చేసుకొని మలుపు తిరిగే దగ్గర కూడా ప్యాచ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. సో ఇలా ఉండాలి మలుపు తిరిగే దగ్గర, ఓకేనా. ఇదంతా కూడా సెట్ చేసుకొని సేఫ్టీ కోసం ఒక 2 పిన్స్ పెట్టుకోండి, కదలకుండా ఉండడం కోసం, ఓకేనా. ఇప్పుడు కరెక్ట్గా మలుపు తిరిగే దగ్గర మనం కుట్ట అనేది స్టార్ట్ చేయాలి. నిడిల్ అనేది కరెక్ట్గా అందులో దించి అక్కడ ఒక 2 సార్లు రబ్ చేయండి. మార్కింగ్ చేసుకున్న దాని దగ్గరే నిడిల్ అనేది దించాలి. సో అక్కడ దించి ఒక 2 సార్లు రబ్ చేసి పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా స్టిచ్ అనేది వేస్తూ వెళ్ళాలి. ఒక సైడ్ అయితే జాయిన్ చేసాం కదండి, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అదే విధానం. సో ఎక్కడైతే మనం కుట్ట అనేది స్టార్ట్ చేసామో ఇందాక, ఎగ్జాక్ట్ అక్కడే మళ్ళీ స్టార్ట్ చేయాలి కుట్ట అనేది. సో అక్కడే మళ్ళీ నీడిల్ అనేది దించేసి ఒక 2-3 సార్లు రబ్ చేసి పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తూ వెళ్ళాలి. సో కింద మనకి ముడత రాకుండా సెట్ చేసుకోండి, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది. సో నిదానంగా కింద మనకి క్లాత్ ఉంటుంది కదా, అంటే ఫ్రంట్ పార్ట్ అనేది లాగకుండా నిదానంగా స్టిచ్ అనేది వేస్తూ వెళ్ళండి. పైపింగ్ సైడ్ అయితే మనం జాయిన్ చేసాం కదా, ఇప్పుడు చంక సైడ్ అనేది జాయిన్ చేద్దాం. జాయింటింగ్ అయితే చేయడం అయిపోయింది కదండి. మన ప్యాచ్ అనేది ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే కట్ చేసేయండి. మన ప్యాచ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో. ఇప్పుడైతే మనం హుక్స్ కాజా పట్టీ అనేది వేద్దాం. సో హుక్స్ పట్టీ అనేది 2 ఇంచుల వెడల్పు ఉండేలాగా చూసుకోవాలండి.
అండ్ కాజా పట్టీ అనేది 3 ఇంచుల వెడల్పు ఉండేలా చూసుకొని మెయిన్ క్లాత్‌కి లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్నాను. ఇలా లైనింగ్‌తో వేస్తే మనకి హుక్స్ కాజా పట్టీ అనేవి ఎప్పటికి కూడా చినగకుండా ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు 2 ఇంచుల వెడల్పు ఉండేలాగా హుక్స్ పట్టీ కట్ చేసుకున్నాం కదా! దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి రైట్ సైడ్ అయితే హుక్స్ పట్టీ వస్తుంది కదా! ప్యాచ్ వచ్చిన సైడు. అటు సైడే ఈ హుక్స్ పట్టీ అనేది పెట్టాలి. పావించు వెడల్పు ఉండేలాగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. కింద హాఫ్ ఇంచు, పైన హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ ఉండేలాగా చూసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కింద ఫోల్డింగ్ చేయాలి లోపలికి. మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ కింద లాక్ చేసేసేయండి క్లాత్ అనేది బయటికి రాకుండా. అండ్ ఇటు సైడ్ తిప్పేసి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పైన కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా! దాన్ని లోపలికి ఫోల్డ్ చేయండి ఈ విధంగా. అండ్ దీన్ని కూడా లాక్ చేసేసేయండి. ఒక 2 సార్లు రబ్ ఇచ్చేసి. హుక్స్ పట్టీ అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందండి. సో, చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇప్పుడైతే మనం కాజా పట్టీ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాం. సో, చూడండి లెఫ్ట్ సైడ్ అయితే మనకి కాజా పట్టీ వస్తుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. పైన క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా జాయింటింగ్ అనేది చేసాం కదా! ఇప్పుడు దీని మీద ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి కాజా పట్టీ మీద పడేలాగా. హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. దాని మీద ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద లాక్ చేసేయండి 2 టైమ్స్, 3 టైమ్స్ రబ్ ఇచ్చేసి. సో, మనం ఫోల్డింగ్ చేసుకుంది పావించి ఖర్చుతో మనం స్టిచ్ చేసుకున్నాం కదా! దాని మీద తీసుకెళ్ళి ఫోల్డింగ్ చేసుకుంది పెట్టుకోవాలి అది కనిపించకుండా. అండ్ పైనుంది కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. కాజా పట్టీ అనేది రెడీ అయిపోయింది కదా! ఈ విధంగా ఉంటుంది కాజా పట్టీ అనేది. ఇప్పుడు హుక్స్ పట్టీ, కాజా పట్టీ 2 చెక్ చేసుకుందాం. 2 సమానంగా ఉన్నాయా లేవా అనేది. సో, చూడండి 2 కూడా సమానంగా ఉన్నాయి కదా! సో, దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌కి డాట్స్ వేద్దాం. సో, చూడండి బ్యాక్ పార్ట్‌కి డాట్స్ మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా! దాన్ని ఈ విధంగా పట్టుకోవాలి. స్టార్టింగ్‌లో హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి వెడల్పు అనేది. అండ్ ఎండ్ అయ్యేటప్పుడు షార్ప్‌గా ఎండ్ అవ్వాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ అనేది వేద్దాం. సో, దీనికి కూడా అంతే కింద హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని మనం ఎంత లెంత్ అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు షార్ప్‌గా ఎండ్ అయిపోవాలి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా! పక్కన పెట్టండి. సో, నేనైతే మెయిన్ క్లాత్‌కి లైనింగ్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నా కదండీ! సో, దీనికైతే అలా చేయలేదు. సో, దీనైతే మనం మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది జాయిన్ చేసేద్దాం. సో, ఒక పార్ట్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకొక హ్యాండ్‌కి కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. సో, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. దీనికి ఒక చిన్న అద్దు కూడా పడిద్ది. అది కూడా ఏద్దాం మనం. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అనేది ఉంటే కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్నాక అతుకు అనేది వస్తుంది కదా హ్యాండ్‌కి. చిన్న ముక్క అనేది తీసుకొని అతుకు వేసుకోవాలి. ఇలా ముక్క అనేది జాయిన్ చేశాక దాని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చుట్టూ కూడా జాయిన్ చేసుకోవాలి. . 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
ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. అలా నాకు 2 సైడ్స్ వచ్చాయి. 2 హ్యాండ్స్‌కి కూడా ఇదే విధానంలో అతకనేది వేసుకున్నా చూడండి. ఇంకొక హ్యాండ్‌కి కూడా అంతే. ఇప్పుడు అతికేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఈ హ్యాండ్స్‌ని తీసి పక్కననే పెట్టండి. షోల్డర్ జాయింటింగ్స్ అనేవి చేసుకుందాం. షోల్డర్ జాయింటింగ్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్స్ అనేవి సమానంగా ఉండాలి. అంటే హుక్స్ కాజాపట్టి ఒకే సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనం తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర, అదే 1/2 ఇంచ్ తోటి వేసుకోవాలి కుట్టు అనేది. సో ఫ్రంట్ పార్ట్ పైపింగ్, బ్యాక్ పార్ట్ పైపింగ్ అనేది ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకోవాలి. ఒకటి ముందుకి వెనక్కి లేకుండా. ఇలా ఒకసారి అయితే జాయిన్ చేసాం కదా, ఇంకొక కుట్టు అనేది వేయాలి. అంటే డబల్ కుట్టు అనేది వేయాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో రబ్ ఇవ్వాలి ఆ కుట్టు అనేది ఊడకుండా ఉండడం కోసం. ఇప్పుడు చూడండి కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కదా, ఎక్స్ట్రా అంతా కట్ చేస్తే సరిపోతుంది ఇలా. ఒక సైడ్ అయితే జాయిన్ చేసాం కదా, ఇంకొక సైడ్ కూడా అదే విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా భుజాలు జారే ప్రాబ్లం ఉంటే ఇలా క్రాస్గా వేసుకోండి. 1/2 ఇంచ్తో స్టార్ట్ చేసి 1/2 ఇంచ్ కంటే కూడా ఒక 2 గీతలు ఎక్కువ ఉండేలాగా వేసుకోండి నెక్ దగ్గరికి వచ్చేసరికి క్రాస్గా. సో దీన్ని కూడా షోల్డర్ జాయింట్ అనేది చేసాం కదా, ఇంకొక సైడ్ అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పి లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగే చూసుకోవాలి హ్యాండ్లో ఉండేది. అండ్ షోల్డర్ కచ్ అనేది బ్యాక్ పార్ట్కి ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మనం హ్యాండ్స్లో మిడిల్ టక్ అనేది పెట్టుకున్నాం కదా, సెంటర్ పాయింట్ అనేది, అది కరెక్ట్గా షోల్డర్ మీద ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ. సో ఇవన్నీ సెట్ చేసుకొని హ్యాండ్స్ అనేవి 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ అయితే కుట్టాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకొని అటు నుంచి జాయిన్ చేసుకోవాలి. కింద పార్ట్ కానీ పైన పార్ట్ కానీ లాగకుండా 1/2 ఇంచ్ ఖర్చు అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక దగ్గర 1/2 ఇంచు, ఇంకొక దగ్గర 1/4 ఇంచు అలా ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉండేలాగా జాయిన్ చేస్తూ వెళ్ళాలి హ్యాండ్స్ అనేవి. ఒకసారి అయితే మనం స్టిచ్ చేసాం కదా, దీని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ అనేది జాయిన్ చేయడం అయిపోయింది కదా, ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేయాలి. ఈ విధంగా చూడండి, హ్యాండ్ అనేది జాయిన్ చేశాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుందాం. సో నేనైతే ఒక హ్యాండ్ అనేది చూపించా కదా, యాజ్ ఇట్ ఈజ్ దీన్ని కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. లోతు తీసింది ఫ్రంట్ పార్ట్కి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని జాయిన్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. ఈ హ్యాండ్ కూడా మొత్తం మనం జాయిన్ చేసుకొని దీని మీద కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఇంకో సైడ్ కూడా రెడీ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ ప్రకారం నేను స్టిచ్ వేసుకున్నాక ఇలా ఉంటుంది హ్యాండ్ జాయిన్ చేశాక. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నడుం పట్టి అనేది రెడీ చేసుకుందాం. సో చూడండి, ఇలా స్ట్రైట్ ముక్కలు అనేవి తీసుకోవాలి నడుముకి సరిపోయే విధంగా. సో తీసుకొని వీటిని అన్నిటినీ జాయిన్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా జాయిన్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక పక్కకి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. సో చూడండి, ఇది ఒక పీస్ లాగా రెడీ అయిపోయింది కదా పట్టీలాగా. ఇప్పుడు దీన్ని బ్లౌజ్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని దీన్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది.
నడుం పట్టి అనేది జాయిన్ చేస్తూ వెళ్తే డాట్ వచ్చింది కదా, బ్యాక్ డాట్ అనేది అక్కడ ఫోల్డింగ్ ఇవ్వండి లైనింగ్ అనేది కొంచెం. మళ్ళీ ఇక్కడ డాట్ అనేది వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ పట్టి అనేది కొంచెం ఫోల్డింగ్ ఇవ్వండి ఆ డాట్ మీద కరెక్ట్గా ఫోల్డ్ అయ్యే విధంగా. పట్టీ అయితే వేయడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడైతే దాని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే పట్టీ మీద కుట్టు అనేది పడాలి, బ్లౌజ్ మీద కాదు. పట్టీ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది నడుముకి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చి 32 ఇంచులు, దాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. సో మీ నడుము లూజ్ ఎంతైనా ఉండనివ్వండి, దాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. ఓకేనా. ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకొని 32 ఇంచుల్లో 4 భాగం 8 ఇంచులు కదండి, అది అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. కింద కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి, ఫోల్డింగ్ మీద ఉంది కదా బ్యాక్ పార్ట్ అనేది. ఇలా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లకి మార్కింగ్ చేసుకుందాం. చూడండి, హుక్స్ పట్టీతో కొలుస్తూ 8 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడు కాజా పట్టీ అనేది వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి 8 ఇంచులకి. నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ చూడండి నీట్గా పెట్టుకొని సమానంగా ఉండాలి. ఇక్కడ ఇలా పెట్టుకొని ఒక పిన్ అనేది పెట్టుకోండి హ్యాండ్ దగ్గర. ఇలా పెట్టుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోండి. ఎప్పుడైనా సైడ్ జాయింట్స్ అనేది బ్యాక్ పార్ట్ నుంచే చూసుకొని సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనం కచక పెట్టుకున్నాం కదా, కటింగ్లో కచక పెట్టుకున్నాం అండ్ వీలర్తో కూడా రబ్ చేసుకున్నాం మనం మార్కింగ్స్ పడాలని చెప్పేసి. సో ఆ కచకాలోకి మనం ఇది కలిపేయాలి హ్యాండ్ లూజ్ది. ఓకేనా. చూడండి కనిపిస్తుంది కదా మనం కటింగ్లో మార్కింగ్ చేసుకుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ లైన్ సైడు ఎట్లా వేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇటు సైడ్ మార్కింగ్ ఉంది కదా, దీన్ని స్టిచ్ చేసేద్దాం. సో కింద అనేది సర్దుకోవాలి హ్యాండ్ దగ్గర. 2 కచకాలు కూడా, అంటే 2 ఖర్చులు వచ్చాయి కదా హ్యాండ్ అతికాక, అవి పైకి ఉండేలా చూసుకోవాలి. అండ్ కింద నడుము లూజ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ యొక్క మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ యొక్క మార్కింగ్ అనేది నడుము దగ్గర కలిపి పట్టుకోవాలి. చివరిలో రబ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దీని పక్కన 3 4 కుట్లు అనేవి వేసుకోవచ్చు. ప్రతి కుట్టు కూడా పావించి గ్యాప్ ఉండేలాగా చూసుకొని 3 లేదా 4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 3 కుట్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఎడ్జ్లో కుట్టు పడేలాగా చూసుకోవాలి, క్లోజ్ అయిపోయే విధంగా ఉండేలా. సో సైడ్ జాయింట్స్ అయితే వేసాం కదా, ఒక సైడు హ్యాండ్ దగ్గర సమానంగా ఉండాలి. ఇక్కడ చంక దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర సమానంగా ఉండాలి ముందు పాటు వెనుక పాటు అనేది. ఓకేనా. నడుం దగ్గరికి రాగానే ముందు పాటు అనేది కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది, అది కామన్. సో అలా ఎక్స్ట్రాగా వచ్చింది కట్ చేసేయండి. కాకపోతే చంక దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర హ్యాండ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఒకటి వెనక్కి ఒకటి ముందుకి పెట్టకూడదు, 2 సమానంగా పెట్టుకొని మనం స్టిచెస్ అనేది వేసుకోవాలి. కటింగ్లో కూడా మనం 2 సమానంగా పెట్టుకొని కట్ చేసుకుంటాం కదా. సో సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా అదే విధానం ఫాలో అవ్వాలి. ఒక సైడ్ అయితే వేసాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ అనేది వేద్దాం. ఒక సైడ్ అయితే మనకి మార్కింగ్ ఉంది కదా, ఇంకొక సైడ్ అయితే మార్కింగ్ కనిపించట్లేదు కదా. ఇంకొక సైడ్ వీలర్తో రబ్ చేశాను అండ్ వీడియోలో అయితే కనిపించకపోవచ్చు వీలర్తో రబ్ చేసిన మార్కింగ్ అనేది. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకైతే పైన కచకా అనేది ఉంది కదా, సో కింద నడుము లూజ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఈ కచకా దగ్గరికి నడుము లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్కేల్ పెట్టేసి. అండ్ వీలర్తో రబ్ చేసిన దాన్ని కూడా మనం బేస్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఓకేనా. ఇలా కలుపుకొని హ్యాండ్ లూజ్ దగ్గర మనం సమానంగా పెట్టుకొని ఒక పిన్ అనేది పెట్టుకొని, ఆల్రెడీ ఒక హ్యాండ్ లూజ్ అయితే మనం చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ అనేది, దాన్ని బేస్ చేసుకొని దీనికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ ఆర్మ్ దగ్గర నుంచి అండ్ హ్యాండ్ లూజ్ దగ్గరికి ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకుంటే చూడండి ఎంత కరెక్ట్గా మనం కలిపాం కదా పాయింట్స్ అన్నీ కూడా. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి నడుము దగ్గర. సో కలుపుకొని మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి.
సో నేను చెప్పిన విధంగా కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకొని అండ్ అదే విధంగా దీన్ని కూడా మనం సైడ్ జాయిన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ ఫిట్టింగ్ అనేది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉండేలా చూసుకోవాలి చంక దగ్గర, ఓకేనా. అలా చూసుకొని మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ దాని మీద కుట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ దీని పక్కన ఎన్ని కుట్లు కావాలంటే అని వేసుకోవచ్చు, 3 అయినా 4 అయినా. సైడ్ జాయింట్స్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే నాకు క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో మిస్ అయిపోయింది కాబట్టి నేను వేరే విధంగా చూపిస్తున్నా చూడండి, వేరే బ్లౌజెస్ తోటి ఎలా కొలుచుకోవాలో. మనం ఇప్పటిదాకా కుట్టిన బ్లౌజు అండ్ మనకి ఏదైతే ఆదికి ఇస్తారో ఆ బ్లౌజ్ కూడా ఇలా 2 కలిపి పట్టుకొని కొలుచుకోవాలి నడుము దగ్గర. సో ఆది బ్లౌజ్లోని హుక్స్ పట్టి అండ్ ఇప్పటిదాకా మనం కుట్టుకున్న బ్లౌజ్లో హుక్స్ పట్టి 2 కూడా కలిపి పట్టుకొని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని ఏమైనా 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ వస్తే పక్కన ఒక కుట్టేసుకోండి, పైదాకా వేసుకోకండి. పక్క కుట్లోకి ఒక 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా ఎక్కువ వచ్చింది కలిపేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నడుము లూజ్ అయితే నేను చెప్పిన ప్రకారం సెట్ చేసుకోండి. ఒకవేళ 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా ఎక్కువ వస్తే ఇప్పుడు చంక లూజ్ చూడండి, కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టాలి. టేప్ అనేది పెట్టి చుట్టూ కూడా ఇలా కొలుచుకోవాలి. హ్యాండ్ అతికిన కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, ఇలా సైడ్ జాయింట్ దగ్గరికి రాగానే ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్కి అయితే 8.7 అలా ఉంటుంది కదా, అండ్ అది ఎగ్జాక్ట్ అది రావాలి. ఒకవేళ 8.7 అనేది రాకపోతే అంటే మీ ఆర్మ్ లూజ్ ఎంతైనా ఉండనివ్వండి, ఎగ్జాక్ట్ రాకుండా కొంచెం ఎక్కువగా వస్తే ఇలా చెస్ట్ లూజ్లో నుంచి ఇలా హ్యాండ్ లూజ్లోకి కలిపేసుకోండి. ఒక 1 లైన్ కానీ 2 లైన్స్ కానీ ఎక్కువగా వస్తాయి, ఓకేనా. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. అండ్ అంతే అండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వేరే క్లిప్స్ వేసి చూపించినందుకు లాస్ట్లో సారీ అండి. అండ్ ఆ క్లిప్స్ అయితే డిలీట్ అయిపోయాయి, అందుకే అలా చూపించాల్సి వచ్చింది. మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. అండ్ వీడియోని చివరి దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.